ప్రతి 3 సీజన్ల తర్వాత ఐపీఎల్లో మెగా వేలం నిర్వహించాలనే నియమం ఉంది. ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం ఉంటుంది. అది ఈ సంవత్సరం డిసెంబర్లో జరగవచ్చు. వేలం సమయంలో అన్ని జట్లు తమ జట్టును మొదటి నుంచి మార్చుకునే అవకాశం ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీం ఐపీఎల్ బలమైన జట్లలో ఒకటిగా నిలిచింది. కానీ ఇతర ఫ్రాంచైజీల వలె ఆ జట్టు కూడా కేవలం 6 ప్లేయర్స్ను మాత్రమే ఉంచుకోవాల్సి ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ వేలంలో ఆల్రౌండర్లపై ఓ కన్ను వేయనుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేయాలనుకుంటున్న 3 దిగ్గజ ఆల్రౌండర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 రవిచంద్రన్ అశ్విన్. ఇండియన్ టీం మెయిన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. వేలానికి ముందు రవిచంద్రన్ అశ్విన్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు వదిలేసే అవకాశం ఉంది. రవిచంద్రన్ అశ్విన్ వేలాల్లో అమ్మకానికి వస్తే ఈ అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ను కొనుగోలు చేసే అవకాశాన్ని చెన్నై సూపర్ కింగ్స్ కోల్పోదు. ఎందుకంటే రవిచంద్రన్ అశ్విన్ తన ఐపీఎల్ కెరీర్ ని చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ ప్రారంభించాడు. ఇది కాకుండా రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడు, చెన్నైకి చెందినవాడు. రవిచంద్రన్ అశ్విన్ కి చెన్నైలో ఆడిన అనుభవం చాలా ఉంది. చపాక్ అతని హోమ్ గ్రౌండ్. నెంబర్ 2 బెన్ స్టోక్స్. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. అయితే గాయం కారణంగా కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. ఆ తర్వాత బెన్ స్టోక్స్ ఆడేందుకు అందుబాటులో లేనందున సిఎస్కే అతని 17వ సీజన్కు ముందు విడుదల చేసింది. అయితే బెన్ స్టోక్స్ ఇప్పుడు పూర్తిగా ఫిట్గా ఉన్నాడు. మళ్లీ టీ20 క్రికెట్లోకి తిరిగి రావడానికి రెడీగా ఉన్నాడు. సిఎస్కే తన పాత ఆటగాళ్లపై మరోసారి వేలంలో పందెం వేసే అవకాశాన్ని కోల్పోదు. నెంబర్ 3 కామరూన్ గ్రీన్. ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామరూన్ గ్రీన్ కూడా వేలంలోకి రావడం ఖాయం. ఎందుకంటే ఆర్సీబీ అత్యంత ఖరీదైన ఆటగాడిని రిటైన్ చేయదు. పర్స్ని పెంచుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ నిర్ణయం తీసుకోవచ్చు. గ్రీన్ ఫాస్ట్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ లాంగ్ సిక్స్లు కొట్టడంలో పేరు పొందాడు. చెన్నై సూపర్ కింగ్స్ తన 6వ టైటిల్ను గెలుచుకోవడంలో కామరూన్ గ్రీన్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించగలడు.